48వ డివిజన్ కోటమిట్ట శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం వినాయకుని ఆలయం వద్ద శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మరియు 48వ డివిజన్ ఇన్ఛార్జ్ సిద్దిక్ అలీ రియాజ్ సంధాని తదితరుల ఆధ్వర్యంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కుల మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అస్లాం, సురేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు షేక్ సిద్దిక్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని, వైసీపీ 48 వార్డు ఇన్ఛార్జ్ని. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కన వినాయకుడి గుడి ఉంటే ఇక్కడ స్వామి మాల చేసిన వాళ్ళకి ప్రతి సంవత్సరం భోజనాలు వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని తినాలా, వాళ్ళు మతాలు ఏం లేకుండా అందరూ అన్నతమ్ముళ్ళలాగా ఉండాలని చెప్పి రంజాన్ నెల వస్తే రంజాన్ మసీద్కి వీళ్ళు పెద్దవాళ్ళు వస్తారు, మనం ఇఫ్తార్ ఇందిస్తాము. ఇప్పుడు స్వామి మాల వేశారు కాబట్టి వాళ్ళు మేము అందరం కలిసి అన్నతమ్ముళ్ళలాగా ఇక్కడ కోటిమిట్ట దగ్గర భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం, అందరం కలిసి ఇక్కడ తింటున్నాము. నమస్తే. స్వామి శరణయ్యప్ప. స్వామి ఈ కార్తీక మాసం సందర్భంగా అందరం మాలలు వేస్తున్నాము. మన మిత్రులు, సహోదరులు, అన్నులు అందరం కలిసి స్వామి ఈ మాదిరి మనం పూజ అయ్యప్ప స్వామి భజన పెట్టి చేస్తాము, ఒక 500 మందికి అన్నదానం చేస్తాం స్వామి అని అనుకున్నారు, చెప్పారు. మన సహోదరులు చెప్పినట్టు మాకు నచ్చింది. మేము కూడా వచ్చి స్వామి అందరం కలిసి కుల మత భేదాలు లేకుండా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమం చేసే ప్రతి ఒక్కళ్ళకి, చూసే ప్రతి ఒక్కరికి శ్రీ ధర్మశాస్త్ర ఆయన అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. స్వామి సిద్దిక్ స్వామి, అలీ స్వామి వీళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి హిందూ, ముస్లిం అని భేదాభిప్రాయం లేకుండా అందరం కలిసి అయ్యప్ప స్వామి భజన చేయాలని నిశ్చయించుకున్నాము. అయ్యప్ప స్వామి 108 చరణాలు పెట్టి స్వామికి ఒక 500 మందికి భిక్ష పెట్టాలని కోరుకున్నాము. అట్లాగే స్వామి కూడా చెప్పారు, స్వామి మీకు ఎంతైనా సరే ఏదైనా సరే మీరందరూ కలిసి చేసుకుంటాం, మనందరూ కలిసి చేసుకుంటామని చెప్పారు స్వామి. అలానే స్వామి అని చెప్పేసి ఒక 500 మందికి అన్నదానం అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదంగా చేయాలని మన స్వామి చెప్పి అన్నలు అందరూ వచ్చి మనకి తోడుగా ఉండడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ భారతదేశంలో అందరూ కలిసి కట్టుగా ఉండాలని ఒక నాందితో ఈ కార్యక్రమం స్థాపిస్తున్నాము. అందరికీ బాగుండాలా, అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.